క్రీస్తునందు ప్రియమైన బైబిల్ టీవీ వీక్షకులకు మరి ఒకసారి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు అన్నిటికన్నా అత్యాసక్తమైన ఇంపార్టెంట్ టైంకి వచ్చేసాము. అదే ఈ గ్రూప్ డిస్కషన్. మరి మనం చూస్తున్న విధంగా ఈ youth.com2jesus అనే ప్రోగ్రాంలో మనము ప్రతి చర్చ్లో ఒక చిన్న టాపిక్ తీసుకొని దాన్ని డిస్కస్ చేసుకొని బైబిల్ ఆ టాపిక్ గురించి లేకపోతే ఆ సంభాషణ గురించి ఏం చెప్తుందో నేర్చుకుంటాం. కాబట్టి ఇలా డిస్కస్ చేయడం ద్వారా మా ఉద్దేశం ఏంటంటే మరి ఈరోజు యువతకు లేకపోతే ఈరోజు ఉన్న యూత్కి మరి బైబిల్లో ఉన్న మర్మాలను లోతుగా తెలుసుకోవడానికి, వారికి ఉన్న డౌట్స్ క్లియర్ చేయడానికి మాత్రమే. కాబట్టి ఈరోజు సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ శాంతినగర్లో మనం ఉన్నాము. ఈ యూత్ గ్రూప్ని మనము ఈ యూత్ డిస్కషన్ని స్టార్ట్ చేసుకుందాము. మరి స్టార్ట్ చేసుకునక ముందు మనము ఇంట్రడక్షన్స్ చూసుకుందాము. మరి నా రైట్ సైడ్ లేడీస్, మరి నీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరేం చేస్తున్నారు మన బైబిల్ టీవీ వీక్షకులకు? అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సంధ్య. నేను శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. నేను శాంతినగర్ నుంచి వచ్చాను. సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఒక మెంబర్ని నేను. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఎం సుష్మిత, బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను శాంతినగర్ నుంచి సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వచ్చాను. నా పేరు శైలజ, నేను సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. థ్యాంక్ యూ. శైలజ. నా పేరు సంధ్య, నేను సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వచ్చాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు జాయ్, నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి మెంబర్. నా పేరు ఎం సుప్రియ, నేను బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాను. సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తరఫున వచ్చాను. థ్యాంక్ యూ. బ్రదర్, మరి మీరు? నా పేరు ప్రశాంత్, నేను సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వస్తున్నాను. నేను ఐటీఐ కంప్లీట్ చేశాను, జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అనిల్, నేను సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ శాంతినగర్ నుంచి వచ్చాను. నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను. ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రవీణ్, నేను జర్నలిజం చదువుతున్నాను. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నేను మెంబర్ని. నా పేరు డి జాన్ ఫెరిస్, నేను సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఒక మెంబర్ని. నేను 10th క్లాస్ చదువుతాను. నా పేరు విపుల్, బీటెక్ కంప్లీట్ చేశాను. సో నేను సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో నేను ఒక మెంబర్ని. మీ అందరం శాంతినగర్ నుంచి వచ్చాము. థ్యాంక్ యూ విపుల్. మరి ఈరోజు ఇక్కడ ఉండడానికి ఎంతమందికి సంతోషంగా ఉంది? అందరికా? మనము ఈరోజు నరకం గురించి మాట్లాడుకుందాం. నరకం అనగానే మీకు మొట్టమొదట గుర్తొచ్చే పదం కానీ మాట ఏంటిది? పాపం. పాపం అంటే పాపంకి నరకంకి ఏంటిది లింక్? పాపానికి కారణం శిక్ష, నరకం కదా. ఓకే, నరకంని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు? ఒకవేళ మీ స్కూల్లో టీచర్ నరకం మీద ఒక చిన్న ఎస్సే రాసుకొని రమ్మండి అని అంటే ఫస్ట్ మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఒక సెంటెన్స్ చెప్పండి. నరకం అనగానే నరకం అనగానే అగ్ని గుర్తొస్తుంది, మంట. నరకం అనగానే అగ్ని గుర్తొస్తుంది. వెరీ గుడ్. ఎందుకు అగ్ని? ఎక్కడ చూసావు అది? నువ్వు చూసావా? బైబిల్లో ఉంది కదన్న, బైబిల్లో అగ్ని ఆరదు పురుగు చావదు. వెరీ గుడ్. అగ్ని ఆరదు పురుగు చావదని బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఆ నరకానికి మరి ఇంతకుముందు సిస్టర్ చెప్పినట్టుగా పాపానికి ఏంటి లింక్ అంటే పాపం చేసిన వారికి శిక్ష, నరకంలో పడేస్తారని. అయితే మరి నాకు డౌట్ వచ్చింది మొన్న. ఏంటంటే మనము చాలాసార్లు వింటుంటాము ఏమని? గాడ్ ఈజ్ లవ్ అని, దేవుడు ప్రేమమయుడని. దేవుడు ఇంత ప్రేమించినప్పుడు దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? ఇంతకుముందు నువ్వు అన్నావు కదా, మీ డాడీ అనగానే కొట్టడం అని. లవ్ అండ్ మనీ అంటే కొట్టడంలో చూపిస్తాడని. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మళ్ళీ ఎందుకు శిక్షించాలనుకుంటున్నాడు? శిక్షిస్తే నెక్స్ట్ టైం రిపీట్ చేయం కాబట్టి. ఏదైనా తప్పు చేస్తేనే శిక్ష ఉంటుంది కదా. ఏదైనా తప్పు చేస్తేనే శిక్ష ఉంటుంది. మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదని ముందే వార్నింగ్ చేశాను దేవుడు మన శిక్ష. ఓకే, వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పారు బ్రదర్ అండ్ సిస్టర్, ఇద్దరు చెప్పారు. అయితే ఇప్పుడు ఒక డౌట్ నాకు. చూడండి, నరకంలో పడిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఉండదు కదా. మళ్ళీ వాళ్ళని చూసైనా వేరే వాళ్ళు చేయకుండా ఉంటుంది. వాళ్ళని చూసైనా ఇంకో వాళ్ళు చేయకుండా. ఇప్పుడు చాలామంది చచ్చిపోయారు. చాలామంది చచ్చిపోయినప్పుడు నమ్మిన వాళ్ళు పరలోకానికి వెళ్తారని, నమ్మని వాళ్ళు నరకానికి వెళ్తారని తెలుసు. కానీ చూసారు ఎవరైనా? అలా వెళ్ళి శిక్ష పొందిన వాళ్ళకి కిందకి చెప్తే మళ్ళీ ఎవరు చేయరు నాకు తెలిసి. నీకు తెలిసి చేయరు. వెరీ గుడ్. దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. చాలా చక్కగా చెప్పావు. ఎందుకంటే ఒకసారి అక్కడ వెళ్ళి శిక్ష పొంది వచ్చిన వాళ్ళని చెప్తే తప్పకుండా అందరు నమ్ముతారా? రియల్గానే ఈయన చనిపోయి పరలోకానికి వెళ్ళాడో మరి నరకానికి వెళ్ళాడో అని చెప్పి చూసి వచ్చి చెప్తే. కానీ అప్పుడే మనకు గుర్తొచ్చే మాట ఏంటంటే దేవుడు బైబిల్లో అంటాడు, చూసి నమ్ముట కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. దేవుడు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు.
33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప గొప్ప కార్యాలు చేసి ఆయన కార్యాలను చూసి చాలామంది నమ్ముకున్నారు. ఏమని నమ్ముకున్నారంటే ఈయన ఒక డాక్టర్ అని, లేకపోతే ఈయన ఒక టీచర్ అని, ఈయన ఒక హీలర్ అని, ఈయన దగ్గరికి వెళ్తే కళ్ళు కనిపిస్తాయి, రోగాలు బాగుతాయని నమ్ముకున్నారే కానీ ఎవరు కూడా ఈయన దగ్గరికి వెళ్తే మోక్షం వస్తుందని నమ్మారు. సో అలాగా మనం కూడా మన ఈ విశ్వాసాన్ని, ఎందుకంటే మనము ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడైనా కూడా క్రైస్తత్వం అంటే ఒక మతం కాదు, అదొక మార్గము. మనకు తెలియకుండా కూడా, మీరు కూడా రేపు మీకు తెలుసో తెలియదో కానీ రేపు మనము క్రిస్టియానిటీ గురించి మాట్లాడేటప్పుడు ఒకవేళ అవసరం వస్తే వీ షుడ్ నాట్ పోర్ట్రే ఇట్ యాజ్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ అ వే. బికాస్ గాడ్ సెడ్, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవం అన్నాను. ఓకే, సో వీ విల్ కమ్ బ్యాక్ టు నరకం. మరి బ్రదర్ ఇంతకుముందు నా పక్క నుండి ఏమన్నాడంటే నరకం వెళ్ళిన వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఉండదు. మరి అంత కఠినమైన పనిష్మెంట్ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు మనకి? దేవుడు ఎందుకంటే ఇప్పుడు నరకంలో వెళ్ళిన వాళ్ళు తిరిగి ఈ భూమి మీదకి అయితే రారు, ఆ ఛాన్సే లేదు. సో అంత తెలియని వారికి, ఎందుకంటే ఒక్కటి ఆలోచించండి, ఇక్కడైతే శాంతినగర్లో సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, పక్కన ఇంకో చర్చ్ ఉంది, ఇంకో చర్చ్ ఉంది, ఇంకో చర్చ్ ఉంది. అట్లా చర్చ్ ఎక్కడెక్కడైతే ఉన్నదో వాళ్ళకి దేవుని గురించి తెలుస్తుంది. మరి చర్చ్ లేని వాళ్ళ సంగతి? ఎందుకంటే రూల్ ప్రకారం ఏంటిది? నమ్మిన వారికేమో మోక్షం ఉంటుంది, శిక్ష ఉంటుంది. నమ్మాలంటే తెలియాలి కదా ఫస్ట్, అవునా కదా? ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, రేపటి నుంచి ప్రీ ఫైనల్, కానీ నీకు తెలియదు. నువ్వు రేపు స్కూల్కి వెళ్ళి నువ్వు ప్రీ ఫైనల్ రాయా అంటే ఏమంటావు? నువ్వు నాకు తెలియదు, నేను రాయా అంటాడు, అవునా కదా? మరి అట్లా తెలియని వాళ్ళు ప్రజలు ఉంటారు కదా, మరి వాళ్ళ సంగతి? దేవుడు సర్వలోకానికి వెళ్ళి నా సువార్త ప్రకటించండి అని చెప్పారు కదా. వెరీ గుడ్. అంటే మన బాధ్యత తెలియని వాళ్ళకి తెలియజెప్పడం. సో రేపు మీలో ఎంతమంది పాస్టర్ అమ్మలు అవుతారో నాకైతే తెలియదు. ఒకవేళ పాస్టర్ అమ్మలే కాకుండా ఒక విశ్వాసిగా కూడా ఇంతకుముందు చక్కటి డ్రామా వేశారు. దాని సారాంశం ఏంటి? వెళ్ళి దేవుణ్ణి నమ్ముకుంటే మనకు ఈ లోకంలోనే కాదు, ఈ మంచి ఎటర్నల్ లైఫ్ ఉంటుంది. వెరీ గుడ్, ఎటర్నల్ లైఫ్ ఉంటుంది, అంటే నిత్య జీవం మనకు అందుతుందని ఊహించుకోండి. ఆఫ్రికా ఉంది, ఆఫ్రికాలో ఒక దట్టమైన అడవి, దాంట్లో ఈ కొయ్య జాతులు ఉన్నారు. అక్కడ ఇప్పటి వరకు ఎవ్వరూ పోలేదు. వారి సంగతి ఎట్లా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎంత ప్రేయర్ చేసినా కానీ ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళకి సువార్త కరెక్ట్ చెప్పింది సిస్టర్, కరెక్ట్ చెప్పింది. ఎందుకంటే ఎంత ప్రేయర్ చేసినా, ఎంత ఏమున్నా మనము ప్రేయర్ చేయగలుగుతాం, దానికి మించి మనం ఇంకేం చేయలేము. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నమ్మినవాడు మోక్షానికి వెళ్తాడు, నిత్య జీవం పొందుకుంటాడు. నమ్మని వాడు శిక్షకి అర్హుడు. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. అయితే ఆయనకు తెలియదు కదా, ఆయనకు పోర్షనే తెలియదు, ఎగ్జామ్ ఏం రాస్తాడు? ఆలోచించండి, మీకు ఈ ఆన్సర్ తెలుసు. ద సేమ్ రీజన్ వై గాడ్ పుట్ ద ట్రీ ఇన్ ద మిడిల్ ఆఫ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్, దానికి దీనికి ఒకటే రీజన్. ఎందుకంటే దేవుడు వెళ్తారన్న నమ్మకంతో. ఎవరికి నమ్మకం? దేవునికి నమ్మకం. ఎవరైనా వెళ్తారు, కారణం ఉంటుంది అండ్ సొల్యూషన్ కూడా ఉంటుంది. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. అది నిజం చెప్పాలంటే అది మన జీవితానికి సంబంధించింది, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ ఉండదు. ప్రాక్టికల్గా ఇట్ ఈస్ నాట్ ట్రూ. సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ మెంట్ సో దట్ వీ కుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. ఇప్పుడు సైకిల్ నేర్చుకుంటావు, దెబ్బలు తలవకుండా ఎవరైనా సైకిల్ నేర్చుకున్నారా? ఎవరో కోటికి ఒకటి ఉంటాడేమో కింద పడకుండా సైకిల్ నేర్చుకోవడం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాసిబుల్, కానీ ఓకే అప్పుడప్పుడు జరుగుతుంటాయి తప్పులు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు తన క్రియేషన్ ద్వారా, తన స్వరూపం ద్వారా ఆదికాండంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమనుందంటే మనిషినంట ఒక బొమ్మ తయారు చేస్తాడు కదా మట్టిలో నుంచి, తన స్వరూపాన్ని ఇస్తాడు. స్వరూపము అంటే సేమ్ ఇమేజ్ అంటే ఆ లెగ్స్, ఆ హ్యాండ్స్, ఆ బ్రెయిన్, ఎస్పెషలీ ఆ థింకింగ్. మనకి అనిమల్స్కి తేడా ఏంటి తెలుసా? చెప్పండి. వెరీ గుడ్. మనం ఆలోచిస్తాం, ఓహో ఇది మంచిది. ఏంటంటే ఇప్పుడు నువ్వు క్యాండిల్ ఉంది, అక్కడ క్యాండిల్పై వేలు పెట్టావనుకో ఏమవుతుంది? కాలుతుంది కదా.
నెక్స్ట్ టైం క్యాండిల్ కనిపించినప్పుడు నువ్వేం చేస్తావు? దానికి దూరంగా ఉంటావు, ఊదుతావు. కానీ ఊదలేని పరిస్థితి పెద్ద మంట ఉందనుకో, నీకేం తెలుస్తుంది? దాని పక్క నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ముందుది గుర్తొస్తుంది, మొన్న నేను ఏలు పెట్టినా నా చేయి కాలింది అని. యానిమల్స్కి అట్లా ఉండదు. యానిమల్స్ అందుకే వాటిని ఎడ్డి, బర్రె, కుక్క అని ఎందుకంటామంటే వాటికి ఆలోచించవు, వాటికి ఆలోచన శక్తి లేదు. దట్ ఈస్ ద 2 words, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నాలెడ్జ్ అంటే క్యాండిల్లో ఏలు పెడితే కాలుతుందని చెప్పేది నాలెడ్జ్. విజ్డమ్ అంటే మొన్న పెట్టినా ఇప్పుడు మళ్ళీ పెట్టొద్దు అనేది విజ్డమ్. దేవుడు మనకి మనుషులకి ఆ విజ్డమ్ ఇచ్చాడు, యానిమల్స్కి ఇవ్వలేదు. ఆ విజ్డమ్తో పాటు దేవుడు ఏం పెట్టాడంటే దెర్ ఈజ్ అ సుపీరియర్ బీయింగ్ అని. అంటే ఏంటంటే చైర్ కనిపిస్తుంది కదా, ఈ చైర్ చెట్టుకి ఇట్లనే మోల్చిందా? ఎట్లొచ్చింది ఈ చైర్? విత్తనం ద్వారా. ఆ చెట్టులో నుంచి దాని చెక్కను కట్ చేసి కార్పెంటర్ దాన్ని డిజైన్ చేసి అతకబెట్టి పెయింట్ వేసి చెట్టు వచ్చింది. అట్లనే ఆ స్పీకర్ ఉంది. ఆ స్పీకర్ భూమిలో నుంచి స్పీకర్ లాగా వచ్చిందా? లేదు. దానికి ప్లాస్టిక్, ఐరన్, కాపరు, దానిలో మ్యాగ్నెట్ అంతా కూడా అరేంజ్ చేయడం. అంటే ఏంటిది? సంబడి క్రియేటెడ్ దిస్ చైర్, సంబడి క్రియేటెడ్ దట్ మైక్రోఫోన్, సంబడి క్రియేటెడ్ దట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అలానే ఈ కొండలు ఉన్నాయి, భూమిలో నుంచి కొండలు ఇట్లా పుట్టుకొని రాలేదు, సంబడి క్రియేటెడ్ దోస్. ఈ కొండలు, గుట్టలు, నదులు, సూర్యచంద్రులు, నక్షత్రములు అన్నీ కూడా ఎవరో ఒకరు తయారు చేసి ఉండాలి. దట్ ఈస్ ద క్రియేటర్, దట్ ఈస్ ద సుపీరియర్ బీయింగ్. తద్వారా దేవుడు ఆయన క్రియేషన్ ద్వారా చెప్తున్నాడు ఏంటిదంటే ఒక మనిషి ఉన్నాడు, మనిషి కాకుండా దెర్ ఈజ్ ఎ బీయింగ్, ఒక ఫోర్స్ ఉంది. మనుషుల కంటే, మన ఆలోచన కంటే, ఈ లోకము కంటే, ఈ యూనివర్స్ కంటే గొప్పదైనదని, ఆ ఫోర్స్ ఉన్నదని బైబిల్లో కూడా ఉంది. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం నుండి 20వ వచనంలో ఏమనుందంటే గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్. రివీల్స్ అంటే ఏంటిది? కనపరుచుకోవడం. గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ త్రూ క్రియేషన్, so that even those who do not know God will know God. అంటే ఈ ఆఫ్రికాలో ఉన్న కోయ జాతి వాళ్ళు, ఈవెన్ దో వారి దగ్గరికి వెళ్ళి ఎవరో ఒకళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్ళి ఇగో ఈ బైబిల్, ఇది క్రైస్తవ మతము లేకపోతే ఒక మార్గము, మీరు కూడా దేవుని నమ్ముకోండి, మీరు బాగుపడతారు, రేపు మోక్షానికి వెళ్తారని చెప్పకున్నా దేవుని క్రియేషన్ ద్వారా దేవుడు కనబరుచుకుంటున్నాడు. అంటే హీఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. సో దేర్ ఈస్ నాట్ అ సింగిల్ హ్యూమన్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ నోయింగ్ గాడ్. దేవుడు ఎవరు, లేకపోతే దేవుడు అని లేనివారు. ఇంకో తెలుసా, ఈ లోకంలో ఇంకో టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. పీపుల్ని ఇంగ్లీష్లో ఏథియిస్ట్ అంటారు, తెలుగులో నాస్తికులు అంటారు. దేవుడు అంటే నమ్మరు, దేవుడు లేరంటారు వాళ్ళు. నేనే తోపుని, నేనే ఎవ్రీథింగ్, నేనే అంతా అని. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? థ్యాంక్ గాడ్ దెర్ ఈస్ నో గాడ్ అంటారు. అంటే తెలుసో తెలియకో యాక్సిడెంటల్గా వాళ్ళు గాడ్ని అయితే మెన్షన్ చేస్తున్నారు. అంటే దే అగ్రీ దట్ దెర్ ఈస్ గాడ్, అయినా దే ఆర్ ఫూలింగ్ దెమ్సెల్ఫ్స్ దట్ దెర్ ఈస్ నో గాడ్. ఈ నరకానికి దేవుడుని నమ్ముకోకుండా, దేవుణ్ణి ఎవరెవరైతే విశ్వసించకుండా నరకంలో వెళ్తారో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. అంతటి శిక్ష దేవుడు కఠినంగా ఇవ్వట్లేదు. ఎందుకంటే మనము మన బైబిల్ చదివినట్లయితే స్టార్టింగ్ మన ఫోర్ ఫాదర్ ఎవరు? ఆదాము, అవ్వ. ఆడమ్ అండ్ ఈవ్ మధ్యలో ఒక చెట్టు పెట్టి, అంతే ఈ లేడీస్ ఫాల్టే కదా, తినొద్దు అంటారు. మీరేం చేసిండ్రు? వెళ్ళి తిన్నారు. ఎలా ఉంటుంది? మన మనిషి నైజం అదే. గమ్మునుండండి అంట, అల్లరి చేసేట్లుంటుంది అంటారు. వెళ్ళొద్దు అంట, వెళ్తే ఎలా ఉంటుంది అంటారు. పేరెంట్స్ అంటారు అవి చూడొద్దు అంటారు. మనం ఏం చేస్తాము? చూస్తాము. ఎందుకు చూడొద్దు? ఎందుకు అనే క్వశ్చన్ ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే మనము మాట వినము. మనిషి ఎలా డెవలప్ అయ్యాడంటే, ఓకే జ్ఞానంలో, నాలెడ్జ్లో, టెక్నాలజీలో డెవలప్ అయ్యాడు, కానీ మోరల్గా మాత్రం డెవలప్ కాలేదు. ఎందుకంటే బైబిల్లో అన్నిటికన్నా బేసిక్ సిన్ ఏంటి తెలుసా? అబద్ధమాడడం కాదు, లేకపోతే చెడు ఆలోచించడం కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే చెప్పిన మాట వినకపోవడం కూడా పాపమే. పోయి కూరగాయలు పట్టుకరా అని అన్నాను అనుకో పేరెంట్స్, నువ్వు పట్టుకరాలేదనుకో, అది కూడా పాపమే.
ఆజ్ఞ అతిక్రమము అంటే చెప్పిన మాట వినకపోవడము పాపం. చెప్పాడు దేవుడు తినకండి అని, వీళ్ళు తిన్నారు, దాని ద్వారా సిన్ వచ్చేసింది. అక్కడ ఫస్ట్ ఛాన్స్ పోయింది. ఫస్ట్ ఛాన్స్ పోయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? తన కుమారుని పంపించాడు, జీసస్ క్రైస్ట్ని పంపించాడు. పంపించి ఆయన శక్తుల ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా ఆయన మొత్తం కూడా అందరికీ సువార్త చెప్పాడు. ఆయన వల్ల అయ్యింది చేశాడు. ఆయన వల్ల అయ్యింది ఏ మనిషి చేయలేడు. ఎందుకంటే ఆయన చేసిన హీలింగ్సే కానీ, మిరకల్సే కానీ అలా ఇలా కాదు, చాలా గొప్ప గొప్పవి. దాని తర్వాత మనుషులే, ఆయన మనుషులే, సొంత మనుషులు ఆయనకు సిలువ వేసి చంపేశారు. అప్పటికి తిరిగి లేచాడు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు అందరికీ కూడా. ఏంటంటే నమ్ముకొనుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. కీర్తనలో చెప్పి ఉంది, ఊరుకొని ఉండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. ఇంగ్లీష్లో బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. అప్పుడు మనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వబడింది. ఎందుకంటే చాలామంది ఇదే తప్పుడు ఆలోచనలో ఉంటారు. ఏంటంటే సరే దేవుడు ఒకటే ఛాన్స్ ఇస్తాడా? మనమేమో దేవుడు గాడ్ ఈజ్ లవ్ అంటాము, దేవుడిని ప్రేమామయుడు, ప్రేమస్వరూపి, కృపామయుడు, దయగలవాడు, అబ్బో చాలా పెద్ద పేర్లు ఇచ్చాం. కానీ కనీసం ఇంట్లో తల్లిదండ్రులైనా 2 ఛాన్సెస్ ఇస్తారు, దేవుడు మాత్రం మనకు ఒకటే ఛాన్స్ ఇస్తాడా అంటే గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అస్ 2 ఛాన్సెస్. మనకు ఆల్రెడీ దేవుడు 2 ఛాన్సులు ఇచ్చాడు. మనం దాన్ని సద్వినియోగం చేసుకొని దానికి రియాక్ట్ అయితే మనము నరకం అనేది యుగ యుగాలు ఉంటుందంట. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడే చెప్పారు కదా. అంటే కాలుతూనే ఉంటే మోషేకి ఆ రోజు దర్శనం కనిపించింది. ఏం మండుతున్నా? దాని స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఆ పొద అంట కాలుతూనే ఉంటుంది కానీ డిస్ట్రాయ్ కావట్లేదు. అంటే యాష్ రావట్లేదు, బూడిద రావట్లేదు. ఎందుకంటే ఒక పేపర్ కాలబెట్టినాం అనుకో, అది కాలిపోయిన తర్వాత బ్లాక్ కలర్ యాష్ వస్తుంది. కానీ పేపర్ కాలుతూనే ఉంటుంది, యాష్ మాత్రం రావట్లేదంటే అది ఇంకా టార్చర్. అది చెప్పలేని, భరించలేని టార్చర్. అలాంటి టార్చర్ మనకి దేవుడు ఇస్తాడు నమ్మకపోతే. అది హెల్ యొక్క ప్రాముఖ్యత. ఆ హెల్ నుంచి, ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే మనము దేవుని నమ్ముకున్నాము, దేవునికి వందనాలు. కానీ తెలియని వారికి చెప్పే బాధ్యత మనందరికీ ఉంది. ఒక మాట చెప్పి ముగిస్తాను. మన మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో లాస్ట్కు దేవుడు ఒక మాట అంటాడు. తెలుసా ఏంటో అది? గ్రేట్ కమిషన్. ఇంగ్లీష్లో గ్రేట్ కమిషన్ అంటారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడి అని. అక్కడ ఆ మాట ఎప్పుడన్నాడో తెలుసా? కరుణామయుడు మూవీ చూసారా? కరుణామయుడు కానీ ఏదైనా జీసస్ మూవీ చూసారా? అది ఎప్పుడు వస్తుందంటే సీన్, దేవుడు మేఘాల మీద నుంచి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతున్నప్పుడు చివరిగా చెప్పే మాట అది. శిష్యులకు చెప్తాడా? అందరికీ చెప్తాడు. అదే నువ్వు మంచిగా గుర్తు చేసినావు. అక్కడ శిష్యులు మాత్రమే లేరు, చాలామంది ఉన్నారు. చాలామంది. దేవుడు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు బ్రతుకున్నాడు. 40 రోజులు బ్రతికినప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ చూశారు ఆయనని. నమ్మలేదు కానీ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ చూశారు. అప్పుడు అక్కడ ఆయన 12 మంది శిష్యులతో పాటు ఇక చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పాడు, ఇగో సంధ్య, నీకు మాత్రమే చెప్తున్నాను కాదు, మీ అందరికీ చెప్తున్నా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. సో ఈ మాట ఇప్పుడు సంధ్యాకి వర్తిస్తుందా, అందరికీ వర్తిస్తుందా? దేవుడు అదే చేశాడు. ఇగో శిష్యులారా, మీరు 12 మంది మాత్రమే వెళ్ళండి అని అనలేదు దేవుడు. లేకపోతే ఇగో ఇక్కడ కూడుకున్న వారులారా, మీరు మాత్రమే వెళ్ళండి అనలేదు, మీరు అన్నాడు. అంటే దేవుడు మన చర్చ్కి, సంఘము, ఈ లోకం అనే సంఘానికి సంబోధిస్తున్నాడు. మనం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. ప్రకటించి మనం ఏ సంగతులను నేర్చుకున్నామో, ఏ సంగతులను గైకొన్నామో వాటి గురించి చెప్పి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇయ్యాలి అని చెప్పాడు. సో దట్ ఈస్ కాల్డ్ ప్రీచింగ్ ఆర్ దట్ ఈస్ కాల్డ్ షేరింగ్ ద గాస్పుల్. అక్కడి నుంచి మినిస్ట్రీ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుండి ఈ ప్రీచింగ్ ద గాస్పుల్ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుండి చర్చ్ అనే వర్డ్ స్టార్ట్ అయింది తెలుసా? అంతకుముందు చర్చ్ లేకపోయేది తెలుసా? సంఘం అనే, తెలుగులో సంఘం కానీ లేకపోతే ఇంగ్లీష్లో చర్చ్ అనే వర్డ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. దానికి ముందు ఇట్ వాస్ టెంపుల్, ఇట్ వాజ్ అ సినగాగ్. సో అప్పటి నుంచి చర్చ్ ఏర్పడింది. సో ఈ నరకం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలియాలి. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళే ముందు చేతులు విసుకుంటూ పోతే మనం యుద్ధం గెలవలేం, కానీ
కాదు కాదు కాదు, ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. మీరు చెప్పు. ప్రొటెక్షన్ కూడా కాదు, యుద్ధానికి వెళ్ళే ముందు సిద్ధపాటు. ఆ సిద్ధపాటులో భాగంగా ఏం చేయాలి తెలుసా? నీ ఎనిమి ఎవరో నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందా? నీ ఎనిమి ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఇండియా పాకిస్తాన్తో ఆడుతుంది అనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ ఎంతమంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో, ఆ పిచ్ ఎట్లుంటుంది, బ్యాట్స్మెన్స్ ఎంతమంది ఉన్నారు, ఒక మంచి చేసుకొని దానికి ప్రిపేర్ అయ్యి వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. అది సిద్ధపాటు. సో మనము లోకానికి వెళ్ళి చెప్పే ముందు మన ఎనిమి సాతాన్ యొక్క, ఆయన ఎంత పవర్ఫుల్, ఆయన ఏం చేయగలుగుతాడు, మనం వినకపోతే ఆయన ద్వారా వచ్చే నష్టాలు ఏంటిది మనం తెలుసుకోవాలి. అప్పుడే దేవుని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోగలుగుతాము. ఓకేనా? లెట్ us క్లోజ్ విత్ ప్రేయర్. గొప్ప దేవా, మహోన్నతుడా, ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నా తండ్రి, ఇదిగో మరి క్రైస్ట్ చర్చ్, మరి సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ శాంతినగర్లో ఈ యవనస్తుల దేవా గుంపు ద్వారా ఈరోజు జరిగిన గ్రూప్ డిస్కషన్ బట్టి నీకు వందనాలు. దేవా, నరకం యొక్క ప్రాముఖ్యతను, మరి నరకము ఎంత భయంకరమైన స్థలమో మేము నేర్చుకున్నాము. నీ సహాయం దయచేయండి దేవా. మరి మమ్మల్ని మేము మాత్రమే కాపాడుకోకుండా మా తోడు ఉన్న వారిని దేవా, మా చుట్టుముట్టు ఉన్న వారిని కూడా మేము కాపాడుటకు, నీ సువార్తను, నీ ప్రేమను వారికి తెలియజెప్పుటకు నీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. చూసారు కదండి, మరి ఇంతవరకు youth.com to Jesus అనే ప్రోగ్రామ్ని. మరి ఈ వారం మనము సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ శాంతినగర్ ప్రాంతంలో ఉంటున్న ఈ సంఘాన్ని దర్శించి, ఇక్కడ ఉన్న యవనస్తుల కూడికను యూత్ గ్రూప్ ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ని ముగించుకున్నాము. మరి వచ్చే వారం మరి ఒక సంఘం ద్వారా మీ ముందుకు వస్తాము. అంతవరకు చూడండి youth.com to Jesus.